తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఇక ఈ క్రమంలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని చెప్పినట్టుగా సమాచారం. ఇక ఈ మేరకు నేడు ఇందుకు సంబంధించిన 2 జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. అలాగే దీనికి సంబంధించి కూడా 8 అంశాలతో ప్రధాన అంశాలతో కూడినటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే మరోవైపు కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ 2 అంశాలకు సంబంధించి 2 జీవోలను ప్రభుత్వం విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు తాత్కాలికంగా డాక్టర్లు జూనియర్ డాక్టర్స్ చేస్తున్నట్టు తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి వరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనేశ్వరం తోటి అనేక సార్లు సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్ల లీడర్లు మొత్తం చర్చలు జరగడం జరిగింది. పూర్తిస్థాయిలో డిఎంఓ ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి చర్చలు జరిగిన నేపథ్యంలోనే ఏదైతే ఉందో వీళ్ళ డిమాండ్స్ పూర్తిస్థాయిలో 8 డిమాండ్స్ కూడిన ఒక లేఖని ఇవ్వడం జరిగింది. దాని మీద చర్చ జరిగిన అనంతరం గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ వసతి భవనాలు కావచ్చు, వరంగల్ నుండి కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల మరమ్మతులు కావచ్చు, కేఎంసీకి సంబంధించిన అంశాలు కావచ్చు, వీళ్ళ స్థాయిలో పూర్తి స్థాయిలో వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించింది, సానుకూలంగా స్పందించింది. అదేవిధంగా ఏదైతుందో రావాల్సిన స్టైఫండ్ కూడా ఏదో ఆ పూర్తి స్థాయిలో చేస్తాం, తప్పకుండా ఢిల్లీలో ఉన్నాడు సీఎం వచ్చిన తర్వాత మరొకసారి ఆ సీఎం తోటి మాట్లాడి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పటికే తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు ఆ సంఘం ప్రకటించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవాళ పూర్తి స్థాయిలో అందరూ విజువల్లో హాజరవుతారు. ఈ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా హాస్పిటల్కి ఇబ్బంది కాకుండా, పేషెంట్లకు ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకునే అవకాశం అవుతుంది. మధు, భాస్కర్, వీళ్ళు 8 అంశాలతో కూడినటువంటి ప్రధాన డిమాండ్లు వారు చెప్పడం జరిగింది. అందులో ముందుగా వారు చెప్పేది స్టైఫండ్ ఏదైతే వస్తుందో అది సంవత్సరం పొడిగించడం కాకుండా కంటిన్యూ అవ్వాలని వారు ముఖ్యంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది ఏమైనా భరోసా ఇవ్వడం జరిగిందా? మధు అవుతుందో గతంలో ప్రభుత్వం కూడా పెండింగ్ ఉంది. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, పెండింగ్ ఉంది. ఈసారి అట్లా కాకుండా పూర్తిసారి ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని, ఎందుకంటే నేను నిరంతరం మేము ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాం, ప్రజల బాగోగులు చూస్తున్నాం. ఎంతో ఆరోగ్య సమస్యలు ఎంతో మంది లక్షలాది మంది వస్తారు పేషెంట్లు, వాళ్ళకు దగ్గరుండి వైద్యం చేసి మేము సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి పూర్తిసారి మాకు ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, మాకు రావాల్సినటువంటి స్టైఫండ్ పూర్తిసారి విడుదల చేయాలి. ఎందుకంటే గతంలో కూడా పెండింగ్ ఉంది. అదే దాంతో పాటు మాకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా ఏదైతుందో ఆ ప్రభుత్వం వెసులుబాటు కల్పించినటువంటి బెనిఫిట్స్ తో పాటు రోడ్లు మరమ్మతులు కావచ్చు, ఇతర అన్ని అంశాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని మాకు సపోర్ట్గా ఉండాలి తప్ప మేము చేయలేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి ఆల్రెడీ సానుకూలంగా స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిన అనంతరం వాళ్ళు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతం సీఎం ఢిల్లీలో ఉన్నారు. 3 రోజుల పాటు అక్కడ ఢిల్లీలో బిజీ గడుపుతున్న పరిస్థితి. ఇవాళ అర్ధరాత్రి వరకు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకునే అవకాశం. సీఎం వచ్చిన తర్వాత మరొకసారి సీఎం తోటి పూర్తి స్థాయి జరిగిన తర్వాత వీళ్ళ డిమాండ్స్ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.